ప్రైజ్ ద లార్డ్. మన రక్షకుడు పరిశుద్ధుడు యేసుక్రీస్తు వారి శక్తి కలిగిన నామమున ఈ రోజున దేవుని వాక్య ధ్యానములకు ప్రతి ఒక్కరికి మన దేవుని పేరట ప్రైజ్ ద లార్డ్ వందనాలు. ఈరోజు దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాము. వాక్యంలోకి వెళ్ళే ముందు మనకి క్రీస్తు అనేటువంటి మాటకి అసలు పోలికే లేనటువంటి సమయంలో, కలవనటువంటి సమయంలో దేవుడు మనల్ని పిలిచి ఏర్పాటు చేసుకున్నాడు. అటు తర్వాత కొద్ది గొప్ప తెలుసుకొని దేవునితో నడుస్తూ ఉన్నాం, బాగానే ఉంది. తర్వాత కొద్ది రోజులకి ఏమవుతుందంటే ఈ పరిస్థితులను బట్టి దిగజారిపోతూ ఉంటారు. పరిస్థితులను బట్టి దిగజారిపోయేటువంటి స్థితిలోనికి వెళ్తూ ఉంటారు. ఆ దిగజారేటువంటి పరిస్థితులు ఈ క్రీస్తులో ఉన్నటువంటి వారికి ఏమాత్రం కూడా సరిపడదు. క్రీస్తు మనుషులు అయితే ఆ దిగజారుడు స్వభావం అనేది ఉండనే ఉంది. ఆ మాట ఈ మనుషులకు ఏమాత్రం కూడా సరిపోయినటువంటి మాట కాదు, సరిపోయిన మాట కాదు. మోషే పోయి ఏదో ఒక రెండు తోటు లేదా ఆయనతో పాటు సమానంగా ఉన్నటువంటి మరొక మనుషునితోటో మాట్లాడినట్లు మనవాడి మాటలు మాట్లాడతాడు. మోషే ఫరో రాజుతోటి మనవాడి మాటలు మాట్లాడతాడు. మాట్లాడితే ఆడున్నటువంటి పరిస్థితులను బట్టి, అలాగనే ఆ సందర్భంలో ఆ మాటలు మాట్లాడినప్పుడు మోషేకి అంత ధైర్యము ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు. కానీ మనవాడి మాటలు మాట్లాడతాడు. మాట్లాడి అత్యుగ్రత చేత, అత్యాగ్రహము చేత అని ఉంటుంది, అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. దేవుని మాటలు చెప్పేసి వెళ్ళిపోతాడు. మరి దిగజారిపోయేటువంటి స్వభావము కలిగి ఉండవలసినటువంటి మోషే దిగజారకుండా ఏదో ఒక దోస్తుతోటో ఏదో ఒక ప్రాణ స్నేహితులతో మాట్లాడినట్టు ఆ దేశ రాజుతోటి మనగాడు గొప్ప గొప్ప మాటలు మాట్లాడి అత్యాగ్రహంతో, కోపంతో, పట్టలోనంత కోపంతో ఆ రాజు దగ్గర నుంచి వెళ్ళిపోతాడు. ఎందుకంత కోపము, ఎందుకంత ఉగ్రత? దేవుని ప్రజలకి ఏం చూసుకొని ఆ మాట్లాడినటువంటి మాటలు ఒకసారి చూస్తే ఒక్కొక్కసారి అనిపిస్తుంది, నిజంగా మాట్లాడిందో లేదోలే, నిజంగా మోషే మాట్లాడిందో లేదో అని అనిపిస్తుంది. మాట్లాడిండు, గొప్ప గొప్ప మాటలు మాట్లాడిండు. ఆ మాటలు ఏంటివో చూద్దాం మనం. నిర్గమకాండము 11వ అధ్యాయము 7వ వచనం. యెహోవా ఐగుప్తీయులను ఇశ్రాయేలీయులను వేరుపరచునని మీకు తెలియబడినట్లు మనుషుల మీద గాని జంతువుల మీద గాని ఇశ్రాయేలీయులలో ఎవరి మీదనైనను ఒక కుక్కయు తన నాలుక ఆడించదు. చూస్తే ఈ మాట నిజంగానే మాట్లాడాల్సినటువంటి మాట కాదు. కానీ మాట్లాడాల్సినటువంటి మాటలు వేరే ఉన్నాయి. కానీ వాటిని కాకుండా ఈ మాటను రాజు ముందు నిలబడి కోపంతో, పెద్ద కోపంతో రాజుతోటి మాట్లాడుతూ ఉంటాడు. ఒక్క కుక్క కూడా నాలుక ఆడించదు అని చెప్పనని వార్నింగ్ ఇస్తూ ఉంటాడు. ఇదే మోషే
ఇదే మోషే దేవుని ముందు నిలబడి ఇదిగో వీళ్ళు తీసుకుపో, వీడు వస్తాడు, వీడు అగ్గువగా ఉన్నాడు, పుణ్యానికి ఉన్నాడు, వీడు ఉత్తగానే ఉన్నాడు, వీళ్ళు తీసుకుపో అని వాళ్ళ అన్నమే అప్పచెప్తాడు. ఇదే మోషే దేవునితో మాట్లాడేటప్పుడు వాళ్ళ అన్నమే లాగి దేవుని ముందుకు లాగి వీళ్ళు తీసుకుపో, నా వల్ల కాదు, నువ్వు చెప్పిన పనులు చేయాలంటే నా వల్ల అయ్యే పని కాదు. ఎందుకంటే నేను మాట్లాడలేను, అలాగనే మనుషుల ముందు నిలిచేంత ధైర్యం కూడా నా దగ్గర లేదు. మాటే చక్కగా రానోనికి, సరిగా మాట్లాడినోడు మనిషి ముందు ఏం నిలబడతాడు? ఒక మాట మాట్లాడదు, ఇంకొక మాట మాట్లాడింది అనుకోండి, కొన్న పరువు పోతుంది. అందుకని పక్కన వాళ్ళ అన్నం లాగి వీడిని తీసుకుపోవని మాట్లాడతాడు. ఇదే మోషే దేవునితో మాట్లాడిన ఇదే మోషే దేశపు రాజు దగ్గరికి పోయి ఏ కుక్క కూడా నాలుక ఆడించదు అని చెప్తాడు. ఇదంతా బాగానే ఉంది, కానీ కుక్క అంటే ఏంది? కుక్క అంటే నిజంగానే కుక్క గురించి చెప్తా ఉన్నాడు మోషే? ఆ రాజు ప్రజల గురించి చెప్తా ఉన్నాడు. అదే దేవుని నామములకు స్తుతి కలుగును గాక. ధైర్యం తెచ్చుకోండి, ధైర్యంగా ఉండండి. ఎప్పుడంటే దేవుని కార్యాలు ప్రబలమవుతా ఉంటాయి చూడండి, అప్పుడు దేవుని కార్యాలు బలముగా జరుగుతూ ఉంటాయి చూడండి, ఇప్పుడు. ఆమె బలమైనటువంటి వాళ్ళకే భయం పడతా ఉన్నది. గొప్ప అని చెప్పుకునేటువంటి వాళ్ళకే అసలు వీళ్ళు లెక్కలోకి రారు, వీళ్ళదేమైంది అని అనుకునేటువంటి వారి గురించి భయపడతా ఉన్నటువంటి ఇప్పటి రోజుల్లో ఈ దేవుని శక్తిని, దేవుని ప్రబలమైనటువంటి కార్యాలను చూసి ధైర్యం తెచ్చుకొని మోషే మాట్లాడినట్లు హృదయంలో దేవుని యొక్క ఆత్మను నిలుపుకొని దేవునితో నడవండి. దేవుడు ఏం చెప్తాడంటే, నువ్వు రాజు దగ్గరికి పో, నేను చెప్తాను చెప్పనని కొన్ని ఇవి ఉంటాయి కదా, ఏదంటే ఈ పర్సనల్ ఏదంటే స్కిల్స్ అని, వ్యక్తిగత లక్షణాలను పెంపొందించుకునేటువంటి తరగతులు ఉంటాయి కదా, అక్కడికి పోవటం, ఎలాగ మాట్లాడాలి, మన కట్టుబొట్టు ఎట్లా ఉండాలి తెలుసుకోవటం, వాటి ప్రకారంగా నడవటం, ఇటువంటి క్లాసులు మోషే దేవుని దగ్గర తీసుకోవాలి. దేవుని కార్యాలు ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటే ధైర్యం వచ్చేసింది, మోషేకి ధైర్యం వచ్చేసింది. ఆ కార్యాలను చూసి ఇంకేముంది, నేను అనుకున్నది ఒకటి, ఇక్కడ జరుగుతుంది ఒకటి. ఇక నువ్వు చెప్పకపోయినా పర్లేదు, నువ్వు చెప్పగాకున్నా నాలుక తిరగకపోయినా సరే నేను తిప్పుతా, నాలుకని నేను తిప్పుతా, నా నోట్లో నాలుకే కదా, నేను తిప్పుతా, నేను మాట్లాడతా, ఏం చేయమంటే చెప్పు అని చెప్పినాను. దేవుని దగ్గరికి పోయి దేవుడు చెప్పిన ప్రతి మాటను కూడా ఈయన తీసుకోవటం, దేవుని మాటని అక్కడ తీసుకుపోయి రాజుకు చూడటం. ఎందుకంటే దేవుని కార్యాలు ప్రబలమవుతున్నాయి, ఒకదాని తర్వాత ఒకటి జరుగుతా ఉంది. ఆ శక్తి కలిగినటువంటి కార్యాలను చూసి ధైర్యం తెచ్చుకొని రాజుతోటి చెప్తుండు, రాజా నేను చెప్పే మాటను, నీ రాజ్యంలో ఉన్నటువంటి కుక్కలు ఉన్నాయి కదా, ఒక్క కుక్క కూడా నాలుక ఆడించదు. ఎవరి మీద? ఇశ్రాయేలీయులకు ఉన్నటువంటి జంతువుల మీద, పశువుల మీద. అంటే ఫలానా మనుషులు అని తెలిస్తే ఆ మనుషులను తిట్టడం కాదు, ఆ మనుషులకు కలిగినటువంటి పశువులని, పక్షులని, జంతువులని, దేని మీద కూడా ఒక్క కుక్క ఒక్క మాట మాట్లాడదు, నాలుకే జరగదు, నాలుకే ఆడించదు, నోరే జరగదు, నాలుకే ఆడించదు అని చెప్పినని మోషే రాజుతోటి చెప్పి దేవుని ఆ బలమైనటువంటి వాక్యాన్ని చెప్పి కోపంతో వెళ్ళిపోతాడు.
ఇంతటి ధైర్యము దేవుని సన్మార్గంలో ఉన్న మన జీవితాల్లో మనకి కలుగుతుంది. ఎందుకో తెలుసా? దేవుని బలమైనటువంటి శక్తి, ఆ కార్యాలు మనకెదురవుతాయి. మన దేవుడు నువ్వు పో, నీకు తోడుగా నేనుంటా. అప్పుడు ఈ ధైర్యంతో కూడినటువంటి మాటలు మనము పోయిన తర్వాత తోడుగా ఉంటా అన్నాడు కదా. మనం పోయిన తర్వాత ఈ దేవుని కార్యాలు ఏమవుతాయి అంటే ఒక్కొక్కటిగా కళ్ళ ముందు జరుగుతా ఉంటే అప్పుడు ధైర్యం వస్తుంది. అప్పుడు హృదయంలో దేవుని వాక్యము నిలబడి ఆ వాక్యపు బలం అనేది మనుషుల ముందు ప్రకటించినప్పుడు దేవుని యొక్క శక్తి బయటకు వస్తుంది. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యం ఏమిటంటే, దేవుని వాక్యము మనకి ఈరోజు దేవుడు చేసిన వాగ్దానము యెహోషువ గ్రంథము 5వ అధ్యాయము 1వ వచనం. వారు దాటుచుండగా ఇశ్రాయేలీయుల ఎదుట నుండి యెహోవా యోర్దాను నీళ్లను ఎండ చేసిన సంగతి యోర్దానుకు పడమటి దిక్కున నున్న అమోరీయుల రాజులందరినూ సముద్రము వద్దనున్న కనానీయుల రాజులందరినూ వినినప్పుడు వారి గుండెలు చెదిరిపోయిను. ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయెను. ఈ వచనంలో మన ఈరోజు వాగ్దానం ఏమిటంటే, ఇశ్రాయేలీయుల భయము చేత వారికి ధైర్యం ఏమీ లేకపోయాను. ఇశ్రాయేలీయుల యొక్క భయం అనేది చుట్టుపక్కల ఉన్నటువంటి మనుషుల మీదకి వచ్చి పడ్డది. ఎలాగంటే, ఆయన కార్యాలు, దేవుని శక్తి కలిగిన కార్యాలు పోతా ఉంటే నది అనేది, సముద్రం అనేది, ఆ ఎర్ర సముద్రం అనేది, యోర్దాను నది అనేది, ఆ ఎరుకో గోడలు అనేవి కూలిపోతా, సముద్రము దారిస్తా, ఆ బాటనిస్తా, సముద్రము దారిస్తా ఉన్నది. ఈ విషయాలన్నిటినీ విన్నటువంటి ఆ బలవంతులు ఎవరు? ఆ బలవంతులు మీకు తెలిసేవారు. ఆ బలవంతులకి ధైర్యం ఏమీ కూడా లేకపోయింది. ఇంకా వాళ్ళ హృదయాలు ఏమైపోతాయి అంటే, ఒక్కొక్క మాట వింటా ఉంటే వాళ్ళకున్న ధైర్యం అంతా కూడా దిగజారిపోతా ఉన్నది. భూమిలోనికి ఎండాకాలంలో నీళ్ళు ఎట్లా అడుగుకుపోతే ఉన్నవా లేవా, అలాగా వీళ్ళ హృదయాలలో ధైర్యము లేకుండా పోతా ఉంది. కొద్ది రోజులకు ఈడేంది ఎట్లాగా అయిపోయింది. మొన్నటిదాకా 4 దిక్కులు ఈడే ఉండేటోడు ఎటు పోయినా కానీ ఇప్పుడు చూద్దామన్నా కానీ కనపట్లా. ఈ బలవంతుడు, ఈ మనగాడు ఎగిరి చేసిండు కదా మొన్నటిదాకా, అంతంత ఎత్తున ఎగిరిండు, ఎటు పోయిండు వీడంటే ఎవరికి తెలియదు. మన దేవుడు మన యొక్క భయాన్ని వాళ్ళ మీదకి రప్పిస్తాడు. మనకు ఉండాల్సినటువంటి భయాన్ని ఆ బలవంతులైనటువంటి వారి మీద నిలబెడతాడు. ఆమె ధైర్యాన్ని కలిగి ఆయన మార్గంలో దేవుని కార్యాలు ప్రబలమవుతా ఉంటాయి. ఒక్కొక్కటిగా జరుగుతూ ఉంటాయి. మన జీవితంలో ముందుకెళ్దాం. ఆమె ఏ ధనవంతుడు, ఏ అధికారి, ఏ మనగాడు కూడా దేవుని ముందైతే నిలబడలేడు. మనిషి ముందైతే నిలబడవచ్చు. మనం దేవుని మనుషులం కదా. దేవుని యొక్క బాట ఏదైతే ఉన్నదో మార్గము, ఆ మార్గం ఉన్నవారం కదా, కనుక నిలబడం. ఆమె అలాగే ప్రార్థించుకుందాం. సర్వోన్నతుడా, సర్వశక్తి సంపన్నుడా, మోషే జీవితంలో అద్భుతాలను జరిగించినటువంటి నీ దక్షిణ హస్తమును, యెహోషువ జీవితంలో జరిగించినటువంటి నీ బాహుబలము చేత కృప చూపినటువంటి కార్యములను ఈ దినములలో తండ్రి, నీ పరలోకపు బలమైనటువంటి కార్యములను ప్రబలముగా జరిగించు. నీ ప్రజల జీవితాలలో, నీ ప్రజల మీదకి తండ్రి రావాలని, నిలబడాలని ఉద్దేశించిన మనుషుల యొక్క బలవంతుల బలం అంతటిని కూడా తల్లకిందులుగా చేసి నీ బిడ్డల జీవితాలలో గొప్ప వెలుగును, గొప్ప
జీవితాన్ని, ధైర్యాన్ని మీ బిడ్డలకు అనుగ్రహించమని, మీ ప్రజల మీదకి లేసేటువంటి బలవంతుల బలమంతటిని కూడా తండ్రి ఆవిరి చేసి వాళ్ళ యొక్క బతుకులను పరిపూర్ణుడా మీ చేతికి అప్పచెప్తూ ఉండగా, నీవు తండ్రి మీ విరోధులకు తీర్పు తీర్చి మీ బిడ్డల జీవితాలలో, మోషే జీవితంలో, యెహోషువ జీవితంలో జరిగించినటువంటి బలమైనటువంటి ప్రబలమైనటువంటి కార్యములను ఈ పరిచర్యలో ఉన్నటువంటి సహోదరులందరి జీవితాలలో జరిగించమని, మీకు మాత్రమే ఘనతను తెచ్చుకొనమని మరొక మారు ఈ పరిచర్యని దినదినము వర్తిల్ల చేసి మీకు ఘనత, మహిమ, ప్రభావమును కలుగ చేసుకోనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన దేవుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.